లక్ష్మి, నన్ను క్షమించవే. నాన్నగారు ప్రాణం దక్కాలంటే ఇప్పటికిప్పుడే 3 లక్షలు కట్టాలి. మన దగ్గర చెల్లిగవ్వలేదు. ఆయన ప్రాణాలు నిలబడాలంటే నేను మళ్ళీ ఆ రౌడీ గారి దగ్గరికే బానిసగా వెళ్ళిపోవాలి లక్ష్మి. నా తలరాత ఇంతేనేమో. నోరు ముయ్యండి. ఇంకొకసారి ఆ మాట అన్నారంటే నా మీద ఒట్టే. ఆ రౌడీ గాడికి మీరు బానిసేంటండి? నా మెల్లో ఈ తాలిబొట్టున్నంత కాలం మిమ్మల్ని నా నరకంలోకి పంపను. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటానండి. నేను ఓడిపోయాను లక్ష్మి. భర్తగా నీకు ఎలాంటి సుఖం ఇవ్వలేకపోయాను. కొడుగ్గా నాన్నగారికి ఈ పరిస్థితి రావడానికి కారణమయ్యాను. నా వల్ల ఈ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. నేను బ్రతికి కూడా వేస్ట్ లక్ష్మి. మీరు ఓడిపోలేదండి. నా కోసం మీ నాన్నగారి కోసం ప్రాణాలకు తెగించారు. నా కళ్ళకి మీరు ఎప్పటికీ హీరోనే. బయట అమ్మవారి బోనాల పండగ జరుగుతుంది. ఆ మహంకాళి తల్లి సాక్షిగా చెప్తున్నాను. ఈ కష్టం నుంచి మనం బయటపడతామండి. మీరు ధైర్యంగా ఉండండి. అయ్యా డాక్టర్ గారు, నా భర్తకి ఎలా ఉందయ్యా? నా పెద్ద కొడుకు బానిస అయిపోయాడన్న నిజం విని ఆయన గుండె ఆగిపోయింది కదా. నా దేవుడు బతికే ఉన్నాడా బాబు? ఏంటమ్మా, ఆయనకు వచ్చింది మామూలు గుండెపోటు కాదు. విపరీతమైన షాక్ వల్ల గుండె వాల్స్ అన్ని బ్లాక్ అయ్యాయి. ఇప్పుడే అర్జెంటుగా పెద్ద ఆపరేషన్ చేయాలి. లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ముందు వెళ్ళి కౌంటర్లో 3 లక్షలు అడ్వాన్స్ కట్టండి, టైం లేదు. 3 లక్షలా సార్? మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. మాకున్న ఆస్తి, చెల్లి నగలు అన్ని ఆ రౌడీగాడు లాగేసుకున్నాడు సార్. దయచేసి ఆపరేషన్ మొదలు పెట్టండి. నేను రేపటికల్లా ఊరంతా అడుక్కునైనా డబ్బులు తీసుకొస్తాను సార్. సారీ బాబు, ఇది ప్రైవేట్ హాస్పిటల్. మేనేజ్మెంట్ రూల్స్ కాదని నేనేం చెయ్యలేను. మీరు డబ్బులు కడితేనే ఇక్కడ ఆపరేషన్ మొదలవుతుంది. లేదా ఇన్ని వెంటనే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆలోచించుకోవడానికి మీకు ఒక అరగంట మాత్రమే టైం ఉంది. ఏంట్రా సీను, హాస్పిటల్ బిల్లు కట్టడానికి డబ్బులు లేక ఏడుస్తున్నావా? నా మీద కత్తెత్తిన నీ పౌరుషం ఇప్పుడు ఏమైందిరా? మీ నాన్నగారి ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉందిరా, పల్లెటూరు వెధవా. ఒరేయ్, నువ్వు ఇక్కడికి కూడా వచ్చావారా? నా నాన్న చావు బతుకుల్లో ఉంటే నవ్వుతావారా? నిన్ను ఇక్కడే ఈ ఆసుపత్రిలోనే చంపేస్తానురా కుక్క. నన్ను చంపితే లోపలున్న మీ నాన్న కూడా చచ్చిపోతాడురా. ఇగో, మీ నాన్న ప్రాణాలు నిలబడాలంటే ఇప్పటికిప్పుడు 3 లక్షలే కట్టాలంట కదా. ఆ బిల్లు మొత్తం నేనే కడతాను. ఆయన ప్రాణం నేనే నిలబెడతానురా. నిజంగానా బాబు? ఆ బిల్లు నువ్వే కడతావా? ఈ ఒక్కసారి నా భర్త ప్రాణాలు నిలబెట్టు బాబు. ఆయన బ్రతికితే మాకు ఇంకేం వద్దు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రుణమేమొద్దమ్మ గారు, నాకు నా బానిస కావాలి. ఆ బిల్లు కట్టాలంటే రేపు ఉదయం కల్లా ఈ సీనుగాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయి జైలుకి వెళ్ళాలి. ఆ రాముగాడు జీవితాంతం నా దగ్గర బానిసగా ఉండాలని బాండ్ మీద సంతకం చేయాలి. ఒప్పుకుంటారా మరి? సరే బాస్, నేను వస్తాను. మా నాన్నగారి ప్రాణం కోసం నేను నీ దగ్గర జీవితాంతం కొట్టులా పనిచేయడానికి సిద్ధం. ఆ కాగితాలు తీసుకొని రా, నేను సంతకం పెడతాను. కానీ సీను గారిని వదిలే బాస్, వాడు చిన్నపిల్లాడు. అన్నయ్య, ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాడి దగ్గరికి బానిసగా వెళ్ళడం కంటే మన ముగ్గురు నాన్నగారితో పాటు ఇక్కడే ఊరేసుకొని చచ్చిపోదాంరా. వద్దురా, వద్దు. నా భర్త ఏది పడితే అది మాట్లాడతాడు. మీరు కూడా ఏది పడితే అది వాగడానికి వీల్లేదు ఇక్కడ. నా భర్త మీ దగ్గరికి రాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమే మహాపతివ్రతలాగా మాట్లాడుతున్నావు? నేను బిల్లు కట్టకపోతే కరెక్ట్గా 1 గంటలో నీ మామగారి శవం లోపల నుంచి బయటకు వస్తుంది. అప్పుడు చూస్తానే నీ పౌరుషం. నాతో పాటు మీరు ఈ పక్క గదిలోకి రండి. నేను మీ గాయాలు తుడుస్తాను. నొప్పులన్నీ ప్రాణం తీస్తున్నాయే లక్ష్మి. కదలకండి, రక్తం ఇంకా వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. మొత్తం పోతే పోనీలేవే, నా బ్రతికే ఒక వేస్ట్. నేను ఒక దరిద్రుణ్ణి. నోరు ముయ్యండి. మళ్ళీ ఆ మాట అనకండి. నా గుండె ఆగిపోతుంది. ఏంటి లక్ష్మి, నాన్నగారు నా వల్లే కదా చావు బ్రతుకుల్లో ఐసీయూలో పడున్నారు. మీ నాన్నగారు ఆ రౌడీగాడి వల్ల ఆసుపత్రి పాలయ్యారండి. మీ వల్ల కాదు. ఇదంతా మీరు మనసులో పెట్టుకొని కుమిలిపోకండి. నేను ఆ ఏజెంట్ గారి దగ్గర ఆ 2 లక్షలు తీసుకోకపోతే ఇదంతా జరిగేదా చెప్పు? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఏడిస్తే ఏంటండి లాభం? మనం ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించండి. వెళ్ళడానికి వేరే దారేం లేదు లక్ష్మి. ఆ రౌడీగాడు అడిగినట్టే వాడి బానిస బాండ్ మీద సంతకం చేస్తానే. నేను బ్రతికుండగా, నా మెల్లో ఈ తాళుండగా మిమ్మల్ని మళ్ళీ బానిసగా ఆ నరకంలోకి నేను పంపను. మరి నాన్నగారి ఆపరేషన్ కి ఆ డాక్టర్ అడిగిన 3 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి లక్ష్మి? ఆ మహంకాళి అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తుంది. వినపడట్లేదా బయట జాతరలో బోనాల డప్పుల మోత? అమ్మవారా, మన కష్టాల ఆ తల్లికి కనిపించడం లేదు లక్ష్మి. మనం అనాథలం అయిపోయాం. కనిపించబట్టే ఆ ఇటుక బట్టీల నరకం నుంచి మిమ్మల్ని ప్రాణాలతో నా దగ్గరికి చేర్చింది. అమ్మ మీద నమ్మకం ఉంచండి. ప్రాణాలతో వచ్చింది ఇప్పుడు నాన్నగారి శవం చూడ్డానికా లక్ష్మి? ఆపండి.
చెప్పండి, ఇంకోసారి ఆ పాడు మాట మీ నోటి నుంచి రాకూడదు. మీ నాన్నగారికి ఏం కాదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వు లక్ష్మి. వెళ్ళి ఆ రౌడీగాడు కాలు పట్టుకుంటాను, వాడికి బానిసగా ఉంటాను. మీరు ఈ గద్దాటి వెళ్ళాలంటే నా శవం మీద నుంచే వెళ్ళాలి. ఇదే నా ఆఖరి మాట. ఎందుకే నన్ను ఇలా నీ ప్రేమతో చంపేస్తున్నావు? నేను నీకు ఏ సుఖము ఇవ్వలేదు కదే. ఎందుకంటే మీరు నా ప్రాణం కాబట్టి. నా ప్రాణాన్ని నేను అంత సులువుగా రౌడీలకి వదలను. మా ఏడవకమ్మా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుందమ్మా. ఏడవకుండా ఎలా ఉండండ్రా? డాక్టర్ అడిగిన 3 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా? రౌడీ గారి దగ్గర డబ్బులున్నాయి కదా, వాడిని ఇక్కడే నరికేసి ఆ డబ్బులు లాక్కుంటానమ్మా. వాణ్ణి చంపి నువ్వు జైలుకి వెళ్తే నా భర్తల లోపల ఎవరు బ్రతికిస్తారా? ఆ పని మాత్రం చెయ్యకురా శ్రీను. వాళ్ళు అక్కడ నిలబడి మనల్ని చూసి నవ్వుతుంటే నా రక్తం మరుగుతుందమ్మా. వాడిని వదిలే ప్రసక్తే లేదు. మరగనివ్వురా, ఇప్పుడు మనకి పౌరుషం కాదురా, నా మాంగళ్యం ముఖ్యం. నా భర్త ప్రాణాలు నిలబడ్డం ముఖ్యం. మరి ఏం చేద్దామమ్మా? వాడి చేతిలో నా అన్నయ్యని మళ్ళీ బానిసగా పెట్టలేం కదమ్మా. అన్నయ్య చచ్చిపోతాడు. మరి ఆ డాక్టర్ అడిగిన 3 లక్షలు వెంటనే నువ్వు తీసుకురాగలవా? చెప్పురా, చెప్పు. ఆ సుబ్బారావు గారు కాళ్ళు పట్టుకునైనా సరే అప్పు తెస్తానమ్మా. వాడిని బతిలాడుకుంటాను. వాడు మన పరువు మొత్తం బజార్న పడేశాడురా. వాడు మనకి చిల్లి గవ్వ కూడా సాయం చేయడు. అయితే ఈ ఆసుపత్రి బయట జరుగుతున్న ఆ బోనాల జాతరలో అడుక్కుంటానమ్మా. ఊరందరూ కాళ్ళు పట్టుకుంటాను. జాతరలో అడుక్కుంటే గుప్పెడు బియ్యం వేస్తారా, అంతేగాని లక్షలకు లక్షలు ఏ ఒక్కడు తీసి ఇవ్వడు కదరా. అయితే నా కిడ్నీ అమ్మేస్తానమ్మా. నన్ను కోసి నా రక్తంతో డాక్టర్కి డబ్బులు కట్టండి. అమ్మ పగులుతుంది వెదవా. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీ ప్రాణాలు ఇక్కడే తీసేస్తాయేమనుకున్నావు. మరి ఏంటమ్మా దారి? నన్ను ఏం చేయమంటావు? ఆ పోలీసులకి లొంగిపోయి జైలుకి వెళ్ళిపోమంటావా? లేదురా, ఒక కొడుకు బానిస అవ్వడం, ఇంకో కొడుకు జైలుకి వెళ్ళడం నేను చూడలేనురా నాయన. నాన్నగారిని ఐసీయూలో ఇలాగే వదిలేద్దామా అమ్మా? ఆయన చావు కోసమే ఎదురు చూద్దామా? వదలనురా, నా భర్తను నేను వదలను. నా దేవుణ్ణి నేను కాపాడుకుంటానురా. నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. దయచేసి నాకు ఏదైనా దారి చూపించు. దారుందిరా. ఆ రౌడీ గాడికి మన ఊరి చివర ఉన్న 10 ఎకరాల పాల కేంద్రం ఆస్తి రాసిచ్చేద్దాంరా సీను. యావయ్యా పట్నం రౌడీ, బాగానే దెబ్బలు తిన్నట్టున్నావుగా మా ఊరు సీనుగాడి చేతిలో. ఎవడ్రా నువ్వు? నాకే ఎదురు నిలబడి ఎగతాళిగా మాట్లాడుతున్నావు. ప్రాణాలు తీస్తాను ఎదవా. నేను సుబ్బారావుని. ఆ రాముగారి చెల్లి పెళ్లి నగలు 3 లక్షలకి నా దగ్గరే తాకట్టు పెట్టారు. మర్చిపోయావా? ఓ పల్లెటూరి వడ్డీ వ్యాపారివా? వాళ్ళ దగ్గర నీకు ఇవ్వడానికి ఇంకేం మిగలలేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదని నీకెవరు చెప్పారు బాస్? వాళ్ళకి ఊరి చివరన 10 ఎకరాల పాల కేంద్రం భూమి ఉంది. ఏంటి 10 ఎకరాల భూమి వాళ్ళకు ఉందా? నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా బాస్? ఈ ఊర్లో 10 లక్షల పైనే పలుకుతుంది ఆ ఆస్తి. వాళ్ళకి ఆఖరి ఆధారం అదే. మరి ఆ భూమి పత్రాలు ఎక్కడున్నాయి? వాటిని నేను ఎలాగైనా లాక్కోవాలి. ఆ రామయ్య గారింట్లో గోడకున్న పాత ఇనుప బీరువాలో ఆ కాగితాలు భద్రంగా ఉన్నాయి బాస్. అదే గనక జరిగితే ఆ ఆస్తి నా చేతికొస్తే నా పగ మొత్తం చల్లారుతుందిరా. ఆ ఆస్తి లాక్కుంటే ఆ కుటుంబం మొత్తం నీ కాళ్ళ కింద కుక్కల్లా పడుంటారు బాస్. ఇప్పుడే వెళ్ళి ఆ ముసలిదాంతో కాగితాలు తెప్పిస్తాను. ఆసుపత్రి బిల్లు కట్టకపోతే భర్త చేస్తాడని భయపెడతాను. ఆగు పట్నం రాజా, నా వాటా నాకు ఇవ్వడం మర్చిపోకు. నేను ఈ వార్త నీకు ఊరికే చెప్పలేదు. నాకు ఇచ్చిన ఈ వార్తకి ఆ 10 లక్షల ఆస్తిలో నీకు 10% ఇస్తా. డీల్ ఓకే? ముందు వెళ్ళి ఆ సీతమ్మని గట్టిగా భయపెట్టు. ఆపరేషన్ పేరు చెప్పి గడగడలాడించు. అప్పుడే కాగితాలు ఇస్తుంది. వాళ్ళ ఏడుపు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా. పద వాళ్ళ ప్రాణాలు తోడేద్దాం. దెబ్బతో ఈ ఊర్లో రామయ్య గడి పరువు మొత్తం మట్టిలో కలిసిపోయింది బాస్. ఆ రాము శ్రీను ఇద్దరు నాకు జీవితాంతం బానిసలే. ఆ 10 ఎకరాల భూమి నాదే. పద పద పట్నం రాజా, లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న ప్రాణాలు ఎలా పోతున్నాయో చూద్దాం రా. స్వాతి, ఎందుకలా పరిగెత్తుకొచ్చావు? లోపల నాన్నగారికి ఏమైనా అయిందా ఏంటి? లేదన్నా, సుబ్బారావు గారు ఇక్కడికి వచ్చాడన్నా. వాడు లోపల ఉన్నాడు. ఏంటి, ఆ కుక్క ఇక్కడికి కూడా వచ్చాడా? ఊళ్ళో మన పరువు తీసింది చాలక ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాడిని నేను వదలను. వాడిని కొట్టడానికి కరెక్ట్ టైం కాదన్నా. ఆ రౌడీ గాడికి వాడు ఒక పెద్ద నిజం చెప్పాడు. ఏం నిజం? మన గురించి వాడికి ఏం నిజం తెలుసు వాగడానికి? మనకి ఊరి చివరన 10 ఎకరాల పాల కేంద్రం ఆస్తి ఉంది కదన్నా. అవును, నాన్నగారి ప్రాణం ఆ భూమే కదా. దానికేమైంది ఇప్పుడు? ఆ భూమి పత్రాలు మన ఇంట్లో ఇనుప బీరువాలో ఉన్నాయని ఆ రౌడీకి చెప్పాడన్నా సుబ్బారావు గారు. వాడి కన్ను మన భూమి మీద పడిందా? వాడు మన ఆస్తి లాక్కోవాలని చూస్తున్నాడా? అవునన్నా, అమ్మని భయపెట్టి ఆ భూమి తన పేరు మీద రాయించుకోవాలని చూస్తున్నాడు. ప్రాణం పోయినా ఆస్తి వాడి చేతికి వెళ్ళనివ్వను స్వాతి. నాన్న రక్తం దారిపోసి కొన్న భూమి రాది. వాడిప్పుడు
దండం పెట్టేస్తుంది. ఇప్పుడు పరుగున మన ఇంటికి వెళ్ళి ఆ బీరువాలో ఉన్న పత్రాలు తీసుకొస్తాను చెల్లి. వద్దన్నా వద్దు, ఒకవేళ దారిలో పోలీసులకు దొరికితే నీ పరిస్థితి ఏంటన్నా? వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. దొరికితే జైలుకైనా వెళ్తాను కానీ నాన్నగారు ఆస్తిని ఆ రౌడీ కుక్కకి మాత్రం దక్కనివ్వను స్వాతి. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళకన్నా, నాకు లోపల రౌడీ గారిని చూస్తుంటే చాలా భయంగా ఉంది. నువ్వు వదిన పక్కనే ఉండు చెల్లి. నేను వచ్చేదాకా మీరెవ్వరికీ కనపడకుండా చీకటి గదిలోనే దాక్కోండి. తొందరగా రా అన్న, రౌడీ గాడు అమ్మతో సంతకం చేయిస్తాడేమోనని గుండె ఆగిపోతుంది. ఇల్లు నరికేస్తాను. నాన్న ఆస్తి మీద రౌడీగాడు చెయ్యి వేస్తే వాడిని ప్రాణాలతో వదలను స్వాతి. ఏంటమ్మా సీతమ్మ, ఇంకా అదే ఉన్ని మొక్కుకుంటూనే ఉన్నావా? ఆ డాక్టర్ గారు ఇచ్చిన అరగంట టైము అయిపోవచ్చింది. ఇక రామయ్య గారి శవం ఏ క్షణమైనా బయటకు రావచ్చు. అలా అనకండి సుబ్బారావు గారు, నా భర్తకి ఏం కాదు. ఆ ఏడుకొండల వాడు నా మాంగళ్యం కాపాడతాడు. దయచేసి ఆపశకునం మాటలు మాట్లాడకండి. ఏడుకొండల వాడొచ్చి నీకు 3 లక్షలు ఇస్తాడా ఏంటి? బిల్లు కట్టకపోతే నీ భర్తని ఆ ఐసీలోంచి బయటకి విసిరేస్తారు. అప్పుడు చూడు నీ దేవుడు మహిమ. బాబు, నువ్వే నా దేవుడివి బాబు. ఆ 3 లక్షలు నువ్వే కట్టి నా భర్త ప్రాణాలు నిలబెట్టు బాబు. నీ కాళ్ళు గడుగుతాను బాబు. కాళ్ళు గడితే డబ్బులు వస్తాయా సీతమ్మ? నీ కొడుకు పరువు తీశాడు. ఇప్పుడు నువ్వు కూడా రోడ్డున పడ్డావు. డబ్బులు ఊరికే ఎవరిస్తారు? ఏం చేయమంటారు సుబ్బారావు గారు? నా దగ్గర ఇంకేం లేదు. నా చెవి కమ్మలు తప్ప చిల్లి గవ్వ కూడా లేదు. నన్ను ప్రాణాలు వదలమంటారా? ప్రాణాలు ఎందుకమ్మా? నీ దగ్గర ప్రాణం కంటే విలువైంది ఇంకోటి ఉంది. అది ఇస్తే 3 కాదు 5 లక్షలు నేనే కడతాను. నా దగ్గర అంత విలువైంది ఏముంది బాబు? నా ప్రాణం తప్ప ఇంకేం మిగలలేదు కదా బాబు. ప్రాణం కాదు సీతమ్మ, ఊరు చివర మీకు 10 ఎకరాల పాల కేంద్రం వస్తుంది చూసావు? దాని పత్రాలు ఇంట్లో ఇనుప విలువలో ఉన్నాయి చూసావు? దాన్ని అడుగుతున్నాడు ఈ పట్నం బాస్. ఆస్తి కాగితాలా? అయ్యో వద్దు బాబు, అది నా భర్త ప్రాణం బాబు. నా భర్త తన రక్తాన్ని చెమటగా మార్చి కొన్న భూమి అది. ఆ భూమి పోయిందని తెలిస్తే ఆయన బతకడు బాబు. నువ్వు ఇప్పుడు బతకాలి కదే మొద్దుదానా. ఇప్పుడు ఆ 3 లక్షలు కట్టకపోతే ఆయన ఆపరేషన్ ఆగిపోయి చస్తాడు. చచ్చిన వాడికి 10 ఎకరాలు ఉంటాయండి, 10 గజాలు ఉంటాయేంటి? లేదు లేదు, నేను ఆస్తి కాగితాలు ఇవ్వను. నా భర్త ప్రాణం పోయినా సరే నా పిల్లల భవిష్యత్తు కోసం దాచిన ఆ భూమిని నేను మీ చేతిలో పెట్టలేను. అనే దానివే సీతమ్మ, ఒక పక్క కొడుకు బానిస అవుతున్నాడని భర్త గుండాగి చేస్తుంటే నువ్వు పిల్లల భవిష్యత్తు అంటావా? భర్త శవం ముందు పెట్టుకొని భూమి పత్రాలు పట్టుకొని ఏడుద్దులే. సరిగ్గా 10 నిమిషాల్లో ఆ భూమి కాగితాలు నా చేతికి రాకపోతే ఈ ఆసుపత్రి వాళ్ళకి చెప్పి మీ ఆయన ఆక్సిజన్ మాస్క్ పీకేయమంటాను. ఆలోచించుకో. అన్యాయం, ఇది మహాఘోరం రా. దేవుడా, ఎందుకు నాకు ఈ నరకం? మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయండి నన్ను. నువ్వు డబ్బులు కట్టకపోతే ఆ డాక్టర్ నీ మొహం కూడా చూడడు. మర్యాదగా నీ కూతురు స్వాతికి ఫోన్ చేసి ఆ కాగితాలు తీసుకురమ్మను. లేదంటే నువ్వు ముండమోపు అవ్వడం ఖాయం, రాసి పెట్టుకో. దేవుణ్ణి నేనెలా చంపుకుంటాన్రా? నా కొడుకుల బ్రతుకు నేనే నాశనం చేస్తున్నానా? అయ్యో రామా. ఒరే కుక్క, ఎవడ్రా నువ్వు? మా ఇంట్లోకి దొంగలా దూరి మా నాన్నగారు ఆస్తి కాగితాలు పట్టుకుంటావా? ఎక్కడ తీసుకెళ్తున్నావురా వాటిని? దొంగను కాదురా సీను, నేను ఆ పట్నం బాస్ మనిషిని. మా బాస్ ఫోన్ చేస్తే నీకంటే ముందే వచ్చి ఈ కాగితాలు తీశాను. భలే దాచారా భూమి పత్రాలు. కాలు కింద పెట్టరా. ఇంకొక అడుగు ముందుకేస్తే నీ తలకాయ తెగి కడపవతలు పడుతుంది. నా చేతిలో ఉంది కొడవలిరా. కొడవలుంటే ఏంట్రా పల్లెటూరు వెదవా? మా బాస్ చెప్పాడురా నువ్వు కత్తి పట్టుకొని తిరుగుతున్నావని. నన్ను నరుకుతావా? నరుకు చూద్దాం. నరుకుతారా? మా నాన్న ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంటే మీరు మా ఆస్తిని లాక్కుంటారా? నా ప్రాణం పోయిన ఆ కాగితాలు తీసుకుపోనివ్వనురా. నన్ను నరికితే ఈ కాగితాలు నీకే దక్కుతాయిరా సీను. కానీ పట్నంలో మా బాసు ఆసుపత్రిలో ఉన్న మీ నాన్న ఆక్సిజన్ పైపు కట్ చేస్తాడు. ఏది కావాలో తెలుసుకో. ఒరే, ఎంత నీచానికి దిగజారిపోయారా మీరు? ఒక ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ఆస్తి లాక్కుంటారా? మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు లేరారా? ఇటుకు చెప్పకురా. ఇప్పుడు నిన్ను కాగితాలు పట్టుకొని వెళ్ళకపోతే మా బాసు ఆ బిల్లు కట్టడు. మీ నాన్న ఈ రాత్రికే శవం అవుతాడు. దారొదులురా. లేదు, ఈ కాగితాలు వెళ్తే నా అన్నయ్య జీవితం వాడికి బానిస అయిపోతుందిరా. నాన్నగారికి ఆస్తి ఉండదు, అన్నయ్యకి స్వేచ్ఛ ఉండదు. నేను వదలనురా నిన్ను. వెళ్ళకపోతే చావండిరా అందరూ. ఆ ఆసుపత్రిలో మీ అమ్మ మీ నాన్న శవం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నాకు దారిస్తావా లేదా? దేవుడా, నన్ను ఏం చేయమంటావు? ఎటు చూసినా చావే కనిపిస్తుంది. నాన్నని కాపాడుకోవాలా, నాన్నగారి ప్రాణం కాపాడుకోవాలా? నువ్వు దేనికి పనికిరావురా సీను. ఈ కాగితాలు మా బాస్ చేతిలో పెడతాను. వెళ్ళి మీ నాన్నగారు ఆపరేషన్ చూసుకోపో.
వెళ్ళు స్వాతి, పరిగెత్తు. సీన్ గారికి ఫోన్ చేయి. వాడిని ఆ ఆస్తి కాగితాలు తీసుకొని వెళ్ళి ఆ రౌడీగాడి మొహాన కొట్టమను. తొందరగా వెళ్ళు తల్లి. వద్దమ్మా వద్దు. ఆ కాగితాలు ఇస్తే రాము అన్నయ్య జీవితాంతం వాడికి బానిస అయిపోతాడమ్మా. అన్నయ్య జీవితం నాశనం చేయకమ్మా. మరి మీ నాన్నగారు ఆపరేషన్ కి 3 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయే? నా భర్త ప్రాణం కంటే మీ అన్నయ్య స్వేచ్ఛ గొప్పదా? వెళ్ళు, సీన్ గారికి ఫోన్ చేయిపో. ఆగండి అత్తయ్య, స్వాతి ఎవరికి ఫోన్ చేయదు. ఆ ఆస్తి కాగితాలు ఆ రౌడీ గారి చేతికి వెళ్ళవు. ఇదే నా మాట. నీకెంత ధైర్యం? నా భర్త చావు బ్రతుకుల్లో ఉంటే ఆపుతావా? ఆ 10 ఎకరాల భూమి మీద నీ కన్ను. భూమి కోసం మామగారిని చంపుకుంటావా? నాకు ఆ మట్టి మీద ఆశ ఏం లేదత్తయ్య. నా భర్త ప్రాణాల మీదే ఆశ. ఆ కాగితాలు ఇస్తే నా భర్త వాడికి బానిస అవ్వాలి. నా భర్తని నరకంలోకి పంపి నేను ఇక్కడ ఎలా బతకాలి? నీ భర్త ప్రాణం ముఖ్యం. మరి ఇంటి యజమాని నిన్ను కోడలుగా తెచ్చుకున్న నా భర్త ప్రాణం నీకు లెక్కలేదా? ఆయనకి ఆపరేషన్ జరగకూడదా? జరగాలి. మామగారికి ఆపరేషన్ జరగాలి. కానీ నా భర్త మెడలో బానిస సంఖ్యలు వేసి కాదు. ఆ రౌడీ గారికి మనం భయపడకూడదు అత్తయ్య. మరి ఆ 3 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావే మహాతల్లి? ఆసుపత్రి వల్ల ఏమైనా పుణ్యానికి ఆపరేషన్ చేస్తారా? చెప్పు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. అమ్మా వదిన అనకమ్మా. అన్నయ్య లోపల గాయాలతో రక్తం కక్కుతున్నాడమ్మా. ఆ రౌడీ అన్నయ్యని దారుణంగా కొట్టాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలుసు అత్తయ్య. ఆడతలుచుకుంటే ఆ మహంకాళి తల్లైనా దిగి రావాల్సిందే. మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావే పిచ్చిదానా? నిన్నేనే. ఎక్కడికి వెళ్తున్నావు? నా భర్త గౌరవాన్ని, నా మామగారి ప్రాణాలని కాపాడుకోవడానికే వెళ్తున్నాను. ఆ రౌడీగాడి ఆట కట్టించడానికి వెళ్తున్నాను. సుజాత అక్క, నన్ను కాపాడక్క. మా మామగారికి గుండె ఆగిపోయింది. లోపల ఐసీయూలో ఉన్నారు. అర్జెంటుగా ఆపరేషన్ కి 3 లక్షలు కావాలక్క. లక్ష్మి, ఏంటమ్మా ఇది? బోనాల జాతరలో ఏడుపులేంటి? పైగా మీ ఇల్లంతా నాశనం అయిపోయిందని ఊరంతా కోడై కూస్తుందిగా. సుజాతక్క, దాని మొగుడు రాము ఏమో ఒక బానిస. వాళ్ళ ఆడబిడ్డ నగలు అమ్మేశారు. వాళ్ళకి చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడు 3 లక్షలు ఇవ్వమని అడుగుతుంది చూడు మహాతల్లి. నోరు ముయ్యరా సుబ్బారావు. మా కుటుంబం కష్టాల్లో ఉంటే నువ్వింకా దెబ్బ మీద దెబ్బ కొడతావేంట్రా? ఆడవాళ్ళ మధ్య నీకేంటి పని? వెళ్ళిపో ఇక్కడి నుంచి. మన డ్వాక్రా గ్రూప్ లో ఎమర్జెన్సీ ఫండ్ 3 లక్షలు ఉన్నమాట నిజమే. కానీ మీ కుటుంబం పూర్తిగా దివాలా తీసిందని తెలిసాక కూడా ఆ డబ్బులు మీకు ఎలా ఇస్తానమ్మా? మీరెలా తీరుస్తారు? కదా నేను అనేది. వీళ్ళకి లోన్ ఇస్తే మీ డ్వాక్రా గ్రూప్ మొత్తం మునిగిపోతుంది. ఆ ముసలాడు ఎలాగూ చేస్తాడు. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం? ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడినా నీ నేలకు గోసేస్తాను సుబ్బారావు. అయినా ఆడవాళ్ళ మధ్యలో నీకెందుకురా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. లక్ష్మి, కోప్పడకు. కానీ అది అందరి డబ్బు. రేపు గ్రూప్ లో అందరూ నన్ను అడుగుతారు కదా తల్లి. అక్క, మన డ్వాక్రా గ్రూపు పెట్టుకున్నది ఎందుకక్క? కష్టాల్లో ఉన్న ఆడదానికి అండగా నిలబడ్డానికే కదా. ఈ రోజు మా మామగారు ప్రాణం పోతే నా భర్త రౌడీలకి బానిస అయిపోతాడు. నా మెల్లో తాళి తెగిపోతుందక్క. నువ్వెంత ఏడ్చినా గ్యారంటీ లేకుండా 3 లక్షలు ఎవడిస్తాడు తల్లి? డ్రామాలు ఆపి వెళ్ళిపో. మా అన్నయ్య తన ప్రాణాల్ని పణంగా పెట్టి బానిసగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నా తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు. మాకు దయచేసి అప్పు ఇవ్వండి. మేము జీవితాంతం మీ ఇళ్లలో పాచి పనులు చేసైనా అప్పు తీరుస్తాం. ఆ 3 లక్షల అప్పు నేను తీరుస్తానక్క. ఇది మహంకాళి తల్లి సాక్షిగా నేను చేస్తున్న ప్రమాణం. నా మాంగళ్యం నిలబెట్టండి అక్క. ఆడదాని తాలిబొట్టు కోసం ఏదైనా చెయ్యొచ్చు. 10 లక్ష్మి, ఆసుపత్రి వాడి మొహాన 3 లక్షలు కొట్టి మీ మామగారిని బ్రతికించుకుందాం. ఏంటే నిజంగానే 3 లక్షలు ఇచ్చేస్తున్నారా? మీకేమైనా పిచ్చా ఏంటి? ఎత్తుకుంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, జాగ్రత్త. ఆడవాళ్ళని తలుచుకుంటే ఏమైనా చేస్తాం. రా లక్ష్మి, లోపలికి వెళ్ళి ఆ డబ్బు డాక్టర్ మోహన్ కొడదాం. ఏంటి లక్ష్మి, బయటికి వెళ్ళి జాతరలో అడుక్కొని వచ్చావా? 10 రూపాయలు ఏమైనా దొరికాయా మీ మామగారు ఆపరేషన్ కి? డాక్టర్ గారు, ఇదిగోండి 3 లక్షల రూపాయలు. వెంటనే వెళ్ళి మా మామగారికి ఆపరేషన్ మొదలు పెట్టండి. ఏంటమ్మా, ఇంత రాత్రి పూట 10 నిమిషాల్లో 3 లక్షలు గ్యాస్ తీసుకొచ్చారు? ఇవి నిజంగానే 3 లక్షలు ఉంటాయా? డాక్టరు, ఆ డబ్బులు నకిలీ నోట్లేమో ఒకసారి చెక్ చేసుకో. వీళ్ళు చిల్లిగవ్వలేని బిచ్చగాళ్ళు. వీళ్ళకి 3 లక్షలు ఎవరిస్తారు? నోరు మీరా పట్నం రౌడీ. ఈ డబ్బు నకిలీది కాదురా. మా డ్వాక్రా మహిళల కష్టార్జితం. ఆ కుటుంబం పరువుకి మేమిచ్చిన అప్పు. ఓహో, ఆడవాళ్ళ సంఘం డబ్బులా? ఆ రాముగాడు బానిస పనులు చేసుకొని ఈ అప్పు ఎప్పుడు తీరుస్తాడు? మీ డబ్బులు ఇక నీళ్ళలో కలిసినట్టే. నా భర్తే నీకు బానిస కాదు. ఈ అప్పు ఎలా తీర్చాలో నాకు తెలుసు. ఆడది కంకణం కట్టుకుంటే ప్రాణాలపైన అప్పు తీరుస్తుందిరా.
నీ పౌరుషం చూస్తుంటే నవ్వొస్తుంది లక్ష్మి. ఈ 3 లక్షలతో ఆ ముసలుడికి ఆపరేషన్ చేయిస్తారేమో, కానీ ఆసుపత్రి నుంచి ఎలా బయటకు తీసుకెళ్తారు? డబ్బులు కరెక్ట్ గా సరిపోయాయమ్మా. నేను వెంటనే వెళ్ళి ఆపరేషన్ థియేటర్ ని రెడీ చేస్తాను. మీ మామగారిని కాపాడడానికి ట్రై చేస్తాం. దయచేసి ఆయన్ని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్ గారు. మా కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కు. ఆయన లేకపోతే మేము అనాథలం అయిపోతాం. ఈ రోజుకి బతికిపోయారు. ఆపరేషన్ తర్వాత ఇంకో 2 లక్షలు అవుతుంది. అప్పుడు మళ్ళీ వచ్చి నా కాళ్ళే పట్టుకుంటారు. ఆయన కోసం మేమున్నాగా కుక్క. ఇంకోసారి వాళ్ళ జోలికి వచ్చావో ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరం కలిసి నిన్ను ఇక్కడే తొక్కేస్తాన్రా. ఏంటి, నన్నే దొక్కుతారా? నేను ఆ రామ్గడికి అప్పిచ్చాను. వాడు నా బానిస. ఆ బాండు నా దగ్గరే ఉంది. వాడిని వదిలే ప్రసక్తే లేదు. అన్ని కోర్టులో చూసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం మా మామగారి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. నన్ను క్షమించు లక్ష్మి. నా భర్త ప్రాణాల మీద ఉన్న భయంతో నిన్ను ఏవేవో మాట్లాడినాను. నువ్వు నా ఇంటి కోడలుగా కాదు తల్లి, నా ఇంటి మహాలక్ష్మివి. అయ్యా ఏంటిది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నేను చేసింది నా మామగారి కోసమే కదత్తయ్య. దయచేసి అలా ఏడవకండి. ఆ 10 ఎకరాల భూమి పోతే పోయింది. నేను ఆ రౌడీ గాడికి రాసిచ్చేద్దాం అనుకున్నాను లక్ష్మి. కానీ నువ్వు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా 3 లక్షలు బలే తెచ్చావే. లక్ష్మి, నేను చేతగాని వాడిని లక్ష్మి. నా తండ్రి ప్రాణాలు పోతుంటే ఆ ఏజెంట్ కాళ్ళు పట్టుకొని బానిస అవుతానన్నాను. నువ్వు నన్ను గెలిపించావు లక్ష్మి. మీరు ఓడిపోలేదండి. నా కోసం, ఇంటి పరువు కోసం ఇటుకల బట్టీలో దెబ్బలు తిన్నారు. మీరిప్పుడు ధైర్యంగా ఉండాలండి. ముందే ఇంకా నాలో ధైర్యం. మొగుడుగానే నీకు ఏ సుఖం ఇవ్వలేదు. పైగా నువ్వే వెళ్ళి ఊళ్ళో వాళ్ళ ముందు నా కోసం అప్పు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. మళ్ళీ అదే మాట అంటున్నారా? భార్యాభర్తలంటే కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉండాలి. మీరు నన్ను కాపాడారు, నేను మిమ్మల్ని కాపాడాను. ఇందులో తప్పేముందండి? అయినా భూమి కాగితాలు తీసుకురావడానికి సీన్గాడు ఇంటికి వెళ్ళాడు కదా లక్ష్మి. వాడు ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా, సీనుగాడు ఇంటికి వెళ్ళాడా? ఎందుకు? వాడు బయటకు వెళ్తే పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు కదమ్మా. ఆ భూమి పత్రాలు లాక్కోవడానికి ఆ రౌడీగాడు మనుషులు మన ఇంటికి వెళ్ళారా? ఆ కాగితాలు వాళ్ళ చేతికి చిక్కకుండా ఉండాలని వాడు పరుగున వెళ్ళాడు. దేవుడా, వాడు ఒక్కడే వెళ్ళాడా అమ్మా? వాడి దగ్గర గొడవలుంది. వాడు కోపంలో ఎవరినైనా నరికేస్తాడమ్మా. సీను ఎవరిని నరకడండి. కానీ ఆ రౌడీగాడు మనుషులే సీనునేమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. సీనుకి ఫోన్ చేయండి అత్తయ్య. దగ్గర ఫోన్ లేదు తల్లి. వాడి ఫోన్ ఆ రౌడీగాడు ఇందాకే హాస్పిటల్లో గొడవలో పగలు కొట్టాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది లక్ష్మి. నేను వెళ్తాను. నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. నా తమ్ముడిని ఆ రౌడీగడ్ మనుషులు ఏమైనా చేస్తే నేను బ్రతకలేను లక్ష్మి. నాతో ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్తే ఆ రౌడీగాడు మిమ్మల్ని మళ్ళీ బానిసగా తీసుకెళ్తాడు. సీనుకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఆ కాగితాలు కింద పడేరా. నా నాన్నగారు ఆస్తి తీసుకుపోవాలంటే ముందు నా శవాన్ని దాటుకొని వెళ్ళాలిరా. నా ప్రాణం తీస్తావా శ్రీమూర్తి? నన్ను నరుకు, కానీ ఈ కాగితాలు మా బాస్కి చేరకపోతే మీ నాన్నగారి ప్రాణాలు ఆసుపత్రిలోనే గాల్లో కలిసిపోతాయిరా. అబద్ధం చెప్పకరా కుక్క. మా నాన్నగారి ప్రాణాలకి ఆ కాగితాలకి ఏంట్రా సంబంధం? కాగితాలు కింద పడే మర్యాదగా. సంబంధం ఉందిరా. మా బాస్ బిల్లు కడితేనే డాక్టరు మీ నాన్నకి ఆపరేషన్ చేస్తాడు. నేను ఈ కాగితాలు పట్టుకెళ్తేనే మా బాస్ బిల్లు కడతాడు. నన్ను ఆపితే మీ నాన్నే చేస్తాడు. దేవుడా, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఒక పక్క నా నాన్నగారి ప్రాణం, ఇంకో పక్క నాన్నగారు రక్తం చిందించి కొన్న భూమి. నేను ఏం చెయ్యాలి దేవుడా? అదే అంటున్నాను సీను, నాకు దారివ్వు. మీ నాన్నని బ్రతికించుకో. లేదంటే ఈ భూమి కాగితాలు పట్టుకొని మీ నాన్న శవం ముందు కూర్చొని ఏడుస్తూ ఉండు. పోతే మా అన్నయ్య వాడికి బానిస అయిపోతాడురా. ఈ కాగితాలు ఇస్తే వాడి చేతికి 10 లక్షల ఆస్తి వెళ్ళిపోతుంది కదరా. వెళ్ళిపోతుంది. మీ ఆస్తి మొత్తం మా బాస్తే అవుతుంది. కానీ మీ నాన్న బతుకుతాడు కదా. తండ్రి ప్రాణం ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? ఒరే, ఎంత అన్యాయం రా ఇది. మమ్మల్ని ఇలా నిలువున ముంచేస్తున్నారేంట్రా మీరు? అసలు మీలో దయ అనేది ఉందారా? అంటే రౌడీలం ఎందుకు అవుతాన్రా వెధవా? దారి వీడువు. మా బాసు వెయిట్ చేస్తుంటాడు. ఐసీలో ఆక్సిజన్ పైపు పీకడానికి అంతా రెడీగా ఉందిరా. మా నాన్నగారికి ఆపరేషన్ ఆగిపోయిందా? నిజంగానే నాన్న చచ్చిపోతాడా ఈ కాగితాలు ఇవ్వకపోతే? అవునరా, పక్కాగా చచ్చిపోతాడు. ఇప్పుడు నాకు దారిస్తావా లేదా నన్ను నరుకుతావా? నిర్ణయించుకోరా పల్లెటూరు వెధవా. ఏంటి బాస్, ఆ లక్ష్మి ఎలాగోలా డబ్బులు తెచ్చేసింది. 3 లక్షలు డాక్టర్ మోహన్ కొట్టింది. ఇప్పుడు మీ చేతిలో వాళ్ళ ప్రాణాలు లేవు బాస్. నా చేతిలో ప్రాణాలు లేకపోతే ఆస్తుందిరా వెధవా. ఆ లక్ష్మి నా పరువు తీసింది. దానికి సమాధానం నేను ఆ ఆస్తి రూపంలో చెప్తానురా. వదులు బాస్, వదులు. కానీ ఆ సీన్గాడు ఇంటికెళ్ళాడు కదా. మీ మనిషి కాగితాలు తేగలరా?
నా మనిషి పేరు కాదర్రా. వాడు ఒకసారి ఇంట్లోకి వెళ్ళాక పని అవ్వకుండా బయటికి రాడు. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను చూడు. ఒరే కాదర్, ఆ ఇనుప బీరువాలో ఉన్న కాగితాలు నీ చేతికి దొరికాయా లేదా? ఆ సీన్ గాడు అక్కడికి వచ్చాడా? బాస్, నేను ఆ కాగితాలు తీశాను బాస్. కానీ ఆ సీన్ గాడు దారికి అడ్డుగా నిలబడ్డాడు. వాడి చేతిలో కొడవలుంది బాస్. కొడవలుంటే ఏంట్రా, వాడి ప్రాణం తీసేయ్. వాడిని నరికేసైనా సరే నాకు ఆ 10 ఎకరాల భూమి కాగితాలు కావాలిరా. ఏంటి బాస్, వాడిని చంపేయమంటున్నావా? మర్డర్ కేసు అవుతుంది బాస్. పోలీసులు వస్తే మనందరికీ జైలు శిక్ష పడుతుంది. నాకు 10 ఎకరాల భూమి కావాలిరా. ఆ రాముగారిని నా కాళ్ళ దగ్గరికి రప్పియాలి. ఒరేయ్ కాదర్, వింటున్నావా? బాస్, వాడు నా మీదకి వస్తున్నాడు బాస్. వాడు కొడవలు ఎత్తాడు బాస్. ఆ బాస్ ఫోన్ కట్ అయింది బాస్. అక్కడ ఏం జరుగుంటుంది? సీన్ గాడు ఆ కాదర్ని నరికేశాడా? వాడు గాని నా మనిషిని టచ్ చేయాలి. ఇక్కడే ఉన్న రాముగారిని వాడి పిల్లాన్ని ఇద్దరిని సజీవ దహనం చేస్తానురా. ఒరే రాము, నీ తమ్ముడు నా మనిషిని ఏమైనా చేస్తే నిన్ను నీ పిల్లాన్ని ఇక్కడే పెట్రోల్ పోసి తగలెట్టేస్తానురా కుక్క. ఏంటి బాస్, నా తమ్ముడు ఏం చేశాడు? మీ మనిషిని ఏమైనా చేశాడా బాస్? వాడికి ఏం తెలియదు, వాడిని వదిలేయండి బాస్. తెలీదా? ఆ 10 ఎకరాల భూమి కాగితాలు లాక్కోవడానికి నా మనిషిని నరికేయడానికి వెళ్ళాడురా నీ తమ్ముడు. వాడు ఇరుక్కుపోయాడురా. చెయ్యి తీయండి. నా భర్త మీద చెయ్యేస్తే ఇక్కడే ఆసుపత్రిలో మీ సంగతి తేలుస్తాను. నా మరిది ఎవరిని నరకడు. నరకడా? వాడి చేతిలో పదునైన కొడవలు ఉంది లక్ష్మి. ఈ పట్నం బాస్ మనిషిని మీ ఇంట్లోనే ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంటాడు. లేదు, నా తమ్ముడు మర్డర్ చేయడు. వాడు చిన్నపిల్లాడు. ఒరే సుబ్బారావు, నువ్వే నా తమ్ముడిని రెచ్చగొట్టావు కదరా. నేనెందుకు రెచ్చగొడతానురా బానిస వెధవా? మీ ఆస్తి కాగితాలు లాక్కోవడానికి వాడే కత్తి పట్టుకొని వెళ్ళాడు. మీరా నక్క. మా ఆస్తి కాగితాలు మీ ఇంట్లో ఉన్నాయా? మా ఇంట్లో ఉన్న మా కాగితాలు మేము తెచ్చుకుంటే తప్ప? తప్పే. ఆ భూమి నాది. నా అప్పు తీర్చలేదు కాబట్టి ఆ భూమి నాది. ఆ కాగితాలు లాక్కుంటే మీ తమ్ముడు చేతులు నరికేస్తాను. మీరిచ్చిన అప్పుకి తీసుకున్న 5 లక్షలు సరిపోయాయి. మీరు రాసుకున్న బానిస బాండ్కి ఈ రోజుల్లో విలువే లేదు. కోర్టులో కలుసుకుందాం లక్ష్మి. కానీ ఈ లోపు నీ మరిది పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసులో ఊచలు లెక్క పెడతాడు చూడు. బాస్, దయచేసి పోలీసులకి ఫోన్ చేయకండి. నా తమ్ముడిని జైలుకి పంపకండి బాస్. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకండి వీడిని బతిలాడుతున్నారు? వీడు మన ఇంట్లోకి దొంగని పంపాడు. వాడే పోలీసులకు దొరికిపోతాడు. లక్ష్మి, నువ్వు చాలా తెలివిగలదానివి అనుకుంటున్నావు. కానీ నీ మరిది కొడవలతో ఆ కాదర్ని నరికేశాడు. వాడికి ఉరిశిక్ష పడడం ఖాయం. నా తమ్ముడిని నేనే చంపుకున్నాను. మా నాన్నగారి ప్రాణాల కోసం వాడి జీవితాన్ని నాశనం చేశానురా దేవుడా. నీ తమ్ముడేమో జైలుకి, నీ తండ్రి పైకి, నువ్వు నా బానిసగా ఆ నరకానికి. ఇదేరా రాము నా పగంటే. నా జోలికొస్తే ఇలాగే ఉంటుంది. మట్టిలో కలిసిపోతుందిరా. ఈ మహంకాళి తల్లి సాక్షిగా చెప్తున్నాను. మా కుటుంబంలో ఏ ఒక్కరికి ఏం కాదు. చూద్దాం, దేవుడు గొప్ప నా బానిస బాండు గొప్పదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. మీ తమ్ముడు శవమో అరెస్ట్ వార్త వస్తుంది చూడు. పద బాస్ పద, ఆ పోలీసులు తీసుకుని వీళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ సీన్ గారికి బయటికి పడేలా చేద్దాం. నా మరిది ప్రాణాలతో వస్తాడురా. ఆ భూమి కాగితాలతో వస్తాడు. అప్పుడు మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో నేను చూస్తా. ఏ సీను, నన్ను కొడవలతో కొట్టావు కదరా. నీ పని అయిపోయిందిరా. మా బాస్ నిన్ను వదలడు. నేనేం నిన్ను నరకలేదురా. కొడవలతో కొట్టానంతే. నేను మర్డర్ చేసిన వాడిని కాదు. మా నాన్నగారి ఆస్తి కాపాడుకునే కొడుకునిరా. నువ్వెలా కొట్టినా నా తల పగిలి రక్తం వచ్చింది కదరా. ఆ పోలీసులకి ఇది చాలరా నిన్ను లోపలేయడానికి. పోలీసులా? మా ఇంట్లోకి దొంగతనంగా దూరి మా బీరువా బగలు కొట్టి మా ఆస్తి కాగితాలు దొంగలిస్తే పోలీసులు ఎవరిని లోపలేస్తారా కుక్క? మా బాస్ దగ్గర డబ్బులున్నాయిరా. ఆ డబ్బుతోనే పోలీసుల్ని కొనేస్తాడు. నిన్నే మర్డర్ కేసులో ఇరికిస్తాడురా పిచ్చోడా. ఎంతకైనా కొనుక్కోమనరా మీ బాస్ని. ఈ కాగితాలు నేను ప్రాణం ఉండగా వాడి చేతికి వెళ్ళనివ్వను. ఇవి నా తండ్రి రక్తం రా. నువ్వు ఆ కాగితాలు పట్టుకొని వెళ్లేలోపు ఆ ఆసుపత్రిలో మీ నాన్న శవం బయటకు వస్తుందిరా. మా బాసు ఆపరేషన్ ఆపేసి ఉంటాడు. ఒరేయ్, అబద్ధం చెప్పకురా. ఆ డాక్టరు ఆపరేషన్ చేస్తాడు. మా వదిన డబ్బులు తీసుకొస్తానని వెళ్ళిందిగా. ఈ వదినకి 3 లక్షలు ఎవడిస్తాడురా ఈ ఊర్లో? మీ పరువు ఎప్పుడో పోయింది కదా. మీ నాన్న ఈ పాటికే చచ్చిపోయి ఉంటాడురా. మా నాన్నకి ఏం కాదురా. మా నాన్న బతుకుతాడు. నిన్ను ఇక్కడే తొక్కేస్తాను రా ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే. నన్ను చంపుకోరా, కానీ మీ నాన్న మాత్రం ఆసుపత్రిలో అనాథలాగా చేస్తాడు. నువ్వు ఇక్కడ ఈ కాగితాలు పట్టుకొని ఏడుస్తూ ఉండు.
దేవుడా వీడు నిజమే చెప్తున్నాడా? నాన్న ఆపరేషన్కి డబ్బులు కట్టలేదా? నేను తొందరగా వెళ్ళాలి. వెళ్ళిరా, ఆసుపత్రికి వెళ్ళు. అక్కడ మీ నాన్న శవం మా బాస్ పగా నీకోసం వెయిట్ చేస్తున్నాయిరా. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నా కుటుంబం కోసం నేను రాక్షసుల్లా మారిపోతున్నాను. నాకెందుకో భయంగా ఉంది. భయపడరా సీను, భయపడు. మా పట్నం బాస్ నిన్ను వెంటాడి వెంటాడి చంపుతాడురా. చంపనివ్వురా, కానీ ఈ భూమి కాగితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రౌడీ గారి చేతికి చిక్కనివ్వను. ఎలాగైనా ఈ కాగితాలని మా నాన్న చేతిలోనే పెడతానురా. డాక్టర్ గారు, నా దేవుడు బతికిండా అయ్యా? ఆపరేషన్ అయిపోయిందా బాబు? నా దేవుడి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదుగా? ఆపరేషన్ పూర్తయిందమ్మా. వయసు పైబడ్డం వల్ల కొంచెం కష్టమైంది, కానీ ప్రాణాపాయం తప్పింది. లక్ష్మి, నాన్నగారు బ్రతికారు లక్ష్మి. నా దేవుడు బతికాడు. నువ్వు తెచ్చిన డబ్బులే ఆయన ప్రాణాలు కాపాడాయి లక్ష్మి. కాళీ తల్లి మనల్ని కరుణించిందండి. మన కుటుంబం నిలబడిందత్తయ్యా, ఏడవకండి ఇంకా. నువ్వు నా కోడలివి కాదు తల్లి, ఇంటికి ప్రాణం పోసిన దేవతవి నువ్వు. నిన్నెన్ని మాటలన్నాను, నన్ను క్షమించమ్మా లక్ష్మి. అమ్మగారు, ప్రాణాపాయం తప్పిందన్నాను గాని ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన గుండె చాలా బలహీనంగా ఉంది. అంటే ఏంటి డాక్టర్ గారు? మళ్ళీ ఏమైనా ప్రమాదం ఉందా? ఇంకేమైనా డబ్బులు కట్టాలా డాక్టర్? డబ్బుల గురించి కాదు, ఆయనకి గుండెపోటు విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల ఏదో పెద్ద షాక్ వల్ల వచ్చింది. అది మళ్ళీ జరగకూడదు. అంటే మేమేం చేయాలి డాక్టర్ గారు? ఆయనకి ఎలాంటి టెన్షన్స్ ఇవ్వకూడదా? అవును, ఆయనకి ఎలాంటి టెన్షన్ ఇవ్వమాకండి. కనీసం చిన్న వాదన కూడా ఆయన ముందు చెయ్యొద్దు. ఇంకొకసారి ఆయనకి ఇలాంటి షాక్ తగిలితే ఏమవుతుంది బాబు? అలా ఆగిపోయారేంటి? చెప్పండి బాబు. ఒకసారి షాక్ తగిలితే ఆపరేషన్ కూడా ఆయన ప్రాణాలు కాపాడలేదు. ఆయన చనిపోతారు. ఇదే నా ఫైనల్ వార్నింగ్. దేవుడా, నా గురించి, నా బానిసత్వం గురించి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఆయనకు ఆ రౌడీ పేరు కూడా గుర్తు చేయకూడదు. అవునండి, మామయ్య గారి ముందు మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఆ రౌడీ గారి పేరు కూడా ఎత్తకూడదు. ఇది మనందరి బాధ్యత. నేను నా నోరు కట్టేసుకుంటాను లక్ష్మి. నా భర్త ప్రాణాల ముందు నాకేది ముఖ్యం కాదు. ఆయన ముందు నేను ఎలాంటి విషయం మాట్లాడను. ఆయన్ని సంతోషంగా ఉంచుతా. ఆయన్ని రేపు ఉదయం జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తాం. అప్పటి వరకు ఎవరు ఐసీ లోపలికి వెళ్ళకూడదు. జాగ్రత్త. ఆ రౌడీ గారు చెప్పినట్టు సీతాని అరెస్ట్ చేయడానికి వచ్చారా ఏంటి? అదేంటి, సీను ఆ దొంగను కొడితే పోలీసులు సీనుని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? నాకెందుకో భయంగా ఉంది. సార్, వాడే ఆ మర్డర్ చేసిన కుర్రాడు. వాడి చేతులకి రక్తం కూడా ఉంది. చూడండి సార్, వాడిని అరెస్ట్ చేయండి. ఏంట్రా అబ్బాయి, చేతుల నిండా రక్తంతో ఆసుపత్రిలో తిరుగుతున్నావు? నా దగ్గర నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది. సార్ వద్దు సార్, నా తమ్ముడు ఎవరిని చంపలేదు సార్. వాడి పసివాడు సార్, వాడికి ఏ పాపం తెలియదు, వదిలేయండి సార్. పసివాడా? నా మనిషి తలకాయ పగలగొట్టి చంపేశాడ్రా వీడు. ఆ పత్రాల కోసం వాడిని మర్డర్ చేశాడు సార్. అరెస్ట్ చేయండి. ఎవరిని చంపలేదురా కుక్క. ఇవి నా తండ్రి ఆస్తి పత్రాలు. నా ఇంట్లో దూరి దొంగతనం చేస్తే కాపాడుకున్నాను. నన్ను ఏం చేస్తారో చేసుకోపోండ్రా. ఇంట్లో దొంగతనం జరిగిందా, మర్డర్ జరిగిందా అని స్టేషన్కి వచ్చాక నేను తేలుస్తానురా. నడువురా స్టేషన్కి. వద్దు సార్ వద్దు, నా తమ్ముడిని జైలుకి పంపిస్తే నా తండ్రికి తెలిస్తే ఆయన ఈ క్షణమే చచ్చిపోతాడు సార్. లోపల ఐసీలో ఉన్నాడు సార్ మా నాన్నగారు. అన్ని వదిలేయండి సార్. నీ తమ్ముడు జైలుకి వెళ్ళకూడదంటే రేపు ఉదయం కల్లా ఈ ఆస్తి కాగితాలు నా చేతిలో పెట్టు. నువ్వు నా బానిసగా సంతకం పెట్టు. అప్పుడే వీడు బయటకు వస్తాడు. అన్నయ్య, ఈ కాగితాలు వాడికి ఇవ్వకు. నేను జైల్లో చచ్చిపోయినా సరే నాన్న ఆస్తి వాడికి ఇవ్వకన్నయ్యా. అవును సార్, సీను ఏ తప్పు చేయలేదు సార్. ధనలక్ష్మి, సీనిగాడి ప్రాణం కావాలో లేకపోతే ఆస్తి కావాలో రేపు మీరే తేల్చుకోవాలి. పదరా స్టేషన్కి.